అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. తాను మంచు విష్ణు కాదు మంచు విష్ణు అని మరోసారి నిరూపించాడు సినీ నటుడు మంచు విష్ణు. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన అనేక మంది దగ్గరికి వెళ్ళి, అంటే దేశంలో ఏ ఘటన జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీని కానీ లేదా వాళ్ళ పిల్లల్ని కానీ ఆయన ఏదో ఒక రూపంలో ఆదుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మంచు విష్ణు. సేమ్ అలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగింది. కావల్లో మసూదన్ తెలుసుగా అందరికీ, పెహల్గాంలో ఆయన టెర్రరిస్టుల దాడిలో ఆయన మృతి చెందారు. ఆయన కుటుంబానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించి 50 లక్షలు ఆ కుటుంబానికి అందజేశారు. అలాగే సినీ నటి అనన్య నాగళ్ళ ఆవిడ కూడా మసూదన్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వచ్చారు. సో సినిమా యాక్టర్లు పెద్దగా స్పందించలేదు అనుకుంటున్న తరుణంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు స్వయంగా ఎవ్వరికి చెప్పకుండా, మీడియాకు కూడా చెప్పలేదు, కేవలం అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్లో తీశారు. సో ఎవరికి చెప్పకుండా సడన్గా మసూదన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కూర్చొని మాట్లాడి, ఆ పిల్లవాడు మసూదన్ బాబుతో కూడా మాట్లాడి ఎలా జరిగింది ఘటన తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడండి. ఏం మాట్లాడారంటే చాలా హుందాగా, నేను వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను, వాళ్ళ ఫ్యామిలీకి నాకు మధ్య జరిగిన కాన్వర్జేషన్ నేను బయటికి చెప్పను అని చెప్పి మంచు విష్ణు కూడా చెప్పడం అనేది మంచు విష్ణులోని మంచితనాన్ని తెలియజేస్తుంది. నెల్లూరు మా అమ్మూరు వచ్చాను, వాళ్ళకి మాట్లాడాల్సి మాట్లాడాను, తప్పుగా అర్థం చేసుకోకండి. నేను వాళ్ళు మాట్లాడుతున్న మా ఇద్దరి మధ్యనే ఉంది. ఇప్పటికే 130 మంది పిల్లల్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు ఇప్పుడు ఈ బాబుని అలాగా పాపకి సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన మొత్తం ఖర్చు కూడా తానే భరిస్తానని చెప్పినట్లుగా కూడా మసూదన్ కుటుంబ సభ్యుల ద్వారా మనకి సమాచారం వస్తుంది. నిజంగా మంచు విష్ణు మంచి మనసుకి ఇది ఒక మచ్చుతొనక లాంటిదే. ఎన్నో వివాదాలు నడుస్తున్న మంచు విష్ణు చుట్టూ, బట్ ఇటువంటి సేవా కార్యక్రమాల పట్ల, అలాగే ఇటువంటి ఏదైతే మానవతా దృక్పథాన్ని ప్రదర్శించే సమయంలో మంచు విష్ణు చూపిస్తున్న పరిణితి పట్ల అయితే అభిమానులు, మంచు విష్ణు అభిమానులతో పాటు సినీ అభిమానులు, అలాగే మిగతా హీరోల అభిమానులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మంచు విష్ణు రావడంతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించడం మాత్రమే కాదు, ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా తనకు కాల్ చేయండి, నా వరకు నేను చేయగల సహాయాన్ని నేను చేస్తానని చెప్పి భరోసా ఇచ్చారు. మంచు విష్ణు మసూదన్ సతీమణితో కూడా మాట్లాడారు. ఘటన జరిగిన తీరు పట్ల ఆయన చాలాసేపు బాధపడ్డారు. లోపలికి ఎంట్రీ అవ్వగానే, కారులో నుంచి లోపలికి ఇంట్లోకి ఎంట్రీ అవ్వగానే ఆయన మసూదన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చాలాసేపు వాళ్ళ బాధను పంచుకున్నారు. వాళ్ళ భార్య, మసూదన్ భార్య పడుతున్న ఆవేదన ఆయన అర్థం చేసుకుని ఎక్కువసేపు మాట్లాడనివ్వకుండా పిల్లలతోనే ఎక్కువసేపు మాట్లాడారు. ఎలా జరిగింది అనేది. వాళ్ళు ఇంకా ట్రామాలో నుంచి బయటకు రాలేదు పిల్లలు. ఇంకా వాళ్ళ నాన్నని వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఘటన వాళ్ళ కళ్ళ ముందు జరిగేసరికి వాళ్ళు ఇంకా తేరుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 1 గంట సేపు పాటు ఆ కుటుంబంలో గడిపిన మంచు విష్ణు బయటకు వచ్చి మీడియాతో, అంటే అక్కడ ఉన్న కొంతమంది లోకల్గా ఉన్న మీడియా వాళ్ళందరికీ కూడా సమాచారం తెలుసుకుని వచ్చి అడుగుతుంటే మంచు విష్ణు చెప్పిన సమాధానం పట్ల అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఇంట్లోకి వెళ్ళి గంట సేపు వాళ్ళతో గడిపిన అనంతరం బయటకు వచ్చి మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను ఆ కుటుంబాన్ని సభ్యులతో మాట్లాడాను, ఆ మాటలు నేను బహిరంగంగా చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు అవి బయట చెప్పడానికి నేను పబ్లిసిటీ చేసుకోవడానికి నేను రాలేదు అనే విధంగా మంచు విష్ణు మాట్లాడిన తీరు పట్ల అయితే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 130 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్న మంచు విష్ణు ఇప్పుడు మసూదన్ కుటుంబ సభ్యులకి అండగా ఉండడమే కాదు, ఆ పిల్లలకి సంబంధించిన చదువులు, మిగతా ఖర్చులకు కూడా తాను ముందుంటానని చెప్పినట్టుగా కూడా మన సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ నుంచి మొదలుపెట్టి అనన్య నాగళ్ళు, ఇప్పుడు మంచు విష్ణు అందరూ కూడా ఇటువంటి ఉగ్రవాద దాడిలో మరణించిన మసూదన్ కుటుంబ సభ్యులకే కాదు, ఇట్లా ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారందరికీ కూడా అండగా నిలబడాలని మంచు విష్ణు ద్వారా మొత్తం సినీ పరిశ్రమే కాదు మిగతా వీఐపీలు కూడా చాటి చెప్పాడు మంచు విష్ణు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, కావలి నుంచి.